వెల్కమ్ టు క్షణం టీవీ. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రజావేదిక గ్రామసభ ద్వారా మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో కూటమి నాయకులు మంగళవారం ఆదోని మండల పరిధిలోని నాగలాపురం గ్రామంలో పర్యటన చేశారు. కూటమి నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మీనాక్షి నాయుడు, ప్రకాష్ జైన్ వారి కార్యకర్తలతో కలిసి గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్లను ప్రతి ఇంటికి వేస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. తదనంతరం ప్రజావేదిక గ్రామసభ ఏర్పాటు చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ అధికారులు అందరికీ కూడా ప్రతి నెల తప్పకుండా జీతాలు జమ అవుతున్నాయని, కాబట్టి అధికారులు అందరూ కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. వైసీపీ హయాంలో అధికారులకు జీతాలే వచ్చేవి కాదని, కారణంగా వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయని, రాష్ట్రం అప్పుల ఊబుల్లో తోసేశారని వైసీపీ ప్రభుత్వంపై ఆయన విమర్శించారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అకాల వర్షాలతో వరదల కారణంగా సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం తప్పిస్తూ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు పరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పరమేష్, ప్రభుత్వ అధికారులు, టీడీపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే ఒక ప్రభుత్వం రూపొందించింది. ఈ సందర్భంగా నాగలాపురం గ్రామానికి అధికారులు మేమందరం రావడం జరిగింది. ముఖ్యంగా సభాధ్యక్షులు సోదరులు నాగలాపురం సర్పంచ్ గొల్ల పరమేశ్ గారికి, వేదికను అలంకరించిన ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ, మరి ఈ సమావేశంలో పాల్గొన్న మా సోదరుడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ గారికి, వేదికను అలంకరించిన వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులందరికీ, ఈ గ్రామ ప్రజలకు, సోదరులందరికీ నమస్కారం. ఇది పార్టీ ప్రోగ్రాం ఏం కాదు, ఇది మన ప్రభుత్వ ప్రోగ్రాం. ప్రభుత్వ ప్రోగ్రాం లో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజా నాయకులు ఉంటారు, అందరూ పాల్గొనవచ్చు. మరి ఈ మంచి ప్రభుత్వ కార్యక్రమం అనేది సచివాలయ ఉద్యోగస్తులు, ప్రభుత్వ అధికారంలో పనిచేస్తున్న వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులు కానీ, మిగతా పార్టీలకు సంబంధించిన ప్రజానీకం కానీ, నాయకులు కానీ అందరూ కూడా పాల్గొనవచ్చు, అందరూ సలహాలు సూచనలు ఇవ్వచ్చు. ఈరోజు మంచి ప్రభుత్వం అనేది మేము వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులకు తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగస్తులు తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో రిటైర్డ్ అయిన పెన్షన్దారులకు తెలుసు. గతంలో వాళ్ళ జీతాలు ఎప్పుడు వచ్చేవి, పెన్షన్దారులకు జీతాలు ఎప్పుడు వచ్చేది, వాళ్ళ అంతరాత్మకు తెలుసు. మరి అప్పుడు 5 ఏళ్ళ ఆ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలల్లో పడింది. మరి ఇప్పుడు జీతాలు ఎప్పుడు వస్తున్నాయి, జీతాలు కరెక్ట్గా వస్తున్నాయా లేదా? మంచి ప్రభుత్వం అనేది అదే మార్పు. గతంలో ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ, పెన్షన్దారులకు కానీ ఎదురు చూసేవాళ్ళు, ఏ రోజు వస్తుంది జీతం, ఏ రోజు వస్తుంది పెన్షన్ అని. మరి గతంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కాదు, తెలుగుదేశం ప్రభుత్వం 2014, 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరెంటు ప్రాబ్లం ఎట్లుండింది, దాన్ని ఎట్లా ఆయన అధికారంలోకి వచ్చినాక తీర్చాడు మీరందరూ చూశారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అప్పుడు తెలియదు, కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు. మరి చంద్రబాబు నాయుడు అయినాక ఎప్పుడు కరెంట్ అనేది పోలే, అది సాధించిన గంత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. మరి ఆ రోజు